లెట్స్ కంటిన్యూ. ఓకే, అసలు మనం షెల్ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడాలి. అసలు స్క్రిప్టింగ్ అంటే ఏంటి? స్క్రిప్టింగ్ ఈజ్ వన్ వే ప్రోగ్రామింగ్, కానీ షెల్ స్క్రిప్టింగ్ అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? సో షెల్ స్క్రిప్ట్ అనేది కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్గా ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్. హలో, Yeah, I'm listening. She called. I mean, she called me back and told her son is still having fever, so Okay. she cannot attend. ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే సరే. ఓకే, Shell scripting is not part of AWS, right? నో, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లినక్స్. Okay. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్ని మనం స్క్రిప్ట్గా పిలుస్తాం ఎప్పుడైనా సరే. ఓకేనా? అసలు మనం స్క్రిప్టింగ్ ఎందుకు చేస్తాం? టు ఆటోమేట్ ఏ పర్టికులర్ థింగ్. అవునా? ఓకే. ఆటోమేట్ అంటే ఏంటి? ఒక రిపిటేటివ్ టాస్క్ ఉన్నా, లేదంటే ఒక కాంబినేషనల్ టాస్క్ ఉన్నా, లేదంటే ఏదైనా ప్రాసెస్ని మెనిపులేట్ చేయాలన్నా, లేదంటే ఒక యూజర్ తోటి ఇంటరాక్షన్ అవ్వాలన్నా, ఎక్కడైనా సరే మనం షెల్ స్క్రిప్టింగ్ అనే దాన్ని వాడుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడైనా కూడా మనం షెల్ స్క్రిప్ట్ అనే దాన్ని వాడుకోవచ్చు. సో యూజువల్లీ స్క్రిప్ట్ అనేది ఓకే సరే, మరి యూజువల్లీ షెల్ అంటే ఏంటి? వాట్ ఈస్ షెల్? Like a coverage protected thing. Shell is a command line interpreter. Shell is a command line interpreter. What is the beauty of shell? It takes the commands from the terminal. Okay. From the terminal and processes them using kernel and hardware. అంతే కదా? So shell acts as an interface between hardware, applications and kernel. Applications and kernel. There are so many types of shells available. Shells available. For example, let us say bash, sh, ksh, csh, fish, zsh. ఇలా మనకి చాలా రకాల షెల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. TSH, all ending with sh, TCSH, ఇలా చాలా రకాల షెల్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఎవ్రీ షెల్ విల్ హ్యావ్ దేర్ ఓన్ కమాండ్ సెట్స్. అంటే బ్యాష్ కమాండ్స్ SH కి పనిచేయవు, SH కమాండ్స్ KSH కి పనిచేయవు, అట్లా అనమాట.
కాకపోతే 90% ఆఫ్ ద టైమ్ 99% ఆఫ్ ద టైమ్ వాట్ షెల్ యూ విల్ బి సీయింగ్ సంథింగ్ కాల్డ్ బ్యాష్ షెల్. అందుకే షెల్ స్క్రిప్టింగ్ ని మనం బ్యాష్ స్క్రిప్టింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఓకే. సో లిస్ట్ ఆఫ్ షెల్స్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో వాటిని చూడాలంటే more/etc/shells లోకి వెళ్ళాలి. అక్కడ మీకు లిస్ట్ ఆఫ్ అవైలబుల్ షెల్స్ అనేవి కనపడతాయి. ఓకే. సో అసలు మనం వాడుతున్న షెల్ ఏది అని అలా చూస్తాం. వాట్ టైప్ ఆఫ్ షెల్ ఆర్ వి యూజింగ్ అని అలా చూస్తాం. వాట్ టైప్ ఆఫ్ షెల్ ఆర్ వి యూజింగ్ అనేదాన్ని మనం ఎలా చూస్తాం. సో ఎకో $0 అని ఇచ్చినప్పుడు మీకు మీ షెల్ ఏది అన్నది కనపడుతుంది. అలాగే ఎకో షెల్ అని ఇచ్చినప్పుడు కూడా మీకు ఏ షెల్ వాడుతున్నారో కనపడుతుంది. ఓకేనా? అలా కాకుండా మనం కట్ కమాండ్ వాడి కూడా కరెంట్ యూజర్ తాలూకా షెల్ ని కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? /etc/PASSWD మనం లాగిన్ అవుతున్నాం కాబట్టి grep root. ఓకేనా? grep root x అని ఇవ్వండి. ఓకే, grep root x అని ఇచ్చి తర్వాత -d. ఓకే, -d డీలిమిటర్ వచ్చేసి ఇది వస్తుంది -F6 ఇచ్చినప్పుడు మీకు కరెంట్ షెల్ అనేది కనపడుతుంది. ఇలా మనం కరెంట్ షెల్ ఏది అన్నది కనుక్కోవచ్చు రకరకాలుగా. ఓకే, సో లెట్ us go back to our line to know the current shell. సో ఎలా అన్నది ఒకసారి చూద్దాం. మొత్తం ఓకే, మీరు ఏదైనా వాడచ్చు. ఎకో $0 అయినా కూడా వాడచ్చు. ఓకేనా? ఓకే, ఒకటే వాడాలని రూల్ ఏం లేదు. బట్ కొంతమంది ఏంటంటే మిమ్మల్ని అడుగుతారు ఏమని, ఇంకా ఎలా తెలుసుకోవచ్చు, ఇంకా ఎలా తెలియచ్చు అని. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఆప్షన్స్ కూడా చెప్పచ్చు. ఎప్పుడైనా సరే ఒక పని చేయడానికి రెండు మూడు టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? ఓకే, తెగ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చేయని ఇవ్వాలా, ఎందుకంటే 2-3 స్క్రిప్ట్లు చూసేటప్పటికి మీకు భయం వేస్తుంది. సో ఆల్రెడీ మేకింగ్ us scared. లేదు, నార్మల్ చెప్తున్నాను. ఓకే, సో ఎకో $0 అని ఇచ్చినప్పుడు మనం వాడుతున్న షెల్ ఏదో కనిపిస్తుంది. మనం వాడుతుంది బ్యాష్ షెల్. ఓకే, ఎక్కడ ఉన్నాం? ఓకే, తర్వాత వచ్చేసి ఎకో $షెల్ ఇది ఇచ్చినా కూడా మీకు బిన్ బాష్. ఓకే, కరెంట్ షెల్ ఏది అన్నది కనపడుతుంది. బిన్ బై బ్యాష్ అని చెప్తుంది. అలా కాకుండా మీరు cat/etc/PASSWD అని ఇచ్చేసి grep root x అని ఇచ్చి తర్వాత cut-d. ఓకే, డీలిమిటర్ ఇది -F6 ఇచ్చినా సరే మీకు షెల్ ఏది అన్నది F6 కాదనుకుంటా, F7 అనుకుంటా ఐ గెస్. ఓకే, F7 అని ఇచ్చినప్పుడు కూడా మీకు షెల్ అనేది కనపడుతుంది. ఇక్కడ F7 పెట్టుకోండి. ఓకే, అర్థం. ఇలా మీకు షెల్ ఏది అన్నది తెలుస్తుంది, కరెంట్ షెల్ ఏది అని. లిస్ట్ ఆఫ్ అవైలబుల్ షెల్స్ కావాలంటే more/etc/shells. ఓకే, ఒకవేళ షెల్ చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేస్తాం? usermod -s bin/sh యూజర్ నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ అనుకోండి, ఇలా ఇస్తాం. అప్పుడు షెల్ అనేది మారుతుంది. ఓకేనా? ఇది మీకు యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్తే ఆ కమాండ్ కనిపిస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా లినక్స్ కమాండ్స్ కావాల్సి వస్తాయని. సో లినక్స్ కమాండ్స్ లేకుండా షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకోవడం చాలా కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనం ఒక బేసిక్ స్క్రిప్ట్ రాద్దాం. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్ లో కమాండ్స్ అన్ని కూడా సీక్వెన్షియల్ గా, అంటే
వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది మనం ఫైల్ మెనిపులేషన్ కు వాడతాం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కు వాడతాం, యూజర్ ఇంటరాక్షన్ కు వాడతాం, ఆటోమేటింగ్ టాస్క్స్ కు వాడతాం, అన్నిటికీ వాడతాం షెల్ స్క్రిప్టింగ్. ఓకే, సో ఫస్ట్ స్క్రిప్ట్ అనేది రాసుకుందాము. ఆల్రెడీ నేను కొంత చెప్పాను. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ జస్ట్ రైట్ వన్ మోర్. ఓకే, ఫర్ యూ mkdir scripts1.sh. ఇది మీకు చెప్తున్న స్క్రిప్ట్స్. ఓకేనా? So in shell scripting, we should be using scripts like కాదమ్మా, జస్ట్ మనం అన్ని స్క్రిప్ట్ లోకి ఓకే sh పెట్టి mv scripts 1.sh ని scripts1 అని మార్చుకోండి. ఓకేనా? ఇక్కడ మనం అన్ని స్క్రిప్ట్స్ సేవ్ చేసుకుంటాం, మనం రాసుకునే స్క్రిప్ట్స్. అందుకని ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి పెట్టాను ఇట్లా. ఓకే, నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా సరే స్క్రిప్ట్స్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అర్థమైనా? అన్ని స్క్రిప్ట్స్ ఇందులోనే రాస్తాం, ఇంకా అక్కడ ఇక్కడ రాయకుండా. ఓకేనా? ఓకే, cd scripts1 ఇక్కడ క్లియర్ చేసేసి ఇక్కడ స్క్రిప్ట్ అనేది రాద్దాం. ఫస్ట్ స్క్రిప్ట్ రాద్దాం మనం. ఓకే, it is not necessary that the name should be scripts only, right? Anything with .sh. జస్ట్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను స్క్రిప్ట్లన్నీ ఒక చోట పెట్టడానికి. ఓకే, ఓకే, అండర్స్టూడ్. ఇవాళ నుంచి 4 days రాసే స్క్రిప్ట్స్ అన్ని ఒక ఫోల్డర్ లో ఉంటాయి కదా. కరెక్ట్. మోరో ఇఫ్ యు వాంట్ యు కెన్ కాపీ దెమ్ జస్ట్. అర్థమైంది కదా? సో ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చేసి మనం రాస్తున్నాము, దీన్ని welcome.sh అందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కూడా బిన్ బై బ్యాష్ తోటి స్టార్ట్ చేస్తాం. #bang బిన్ బై బ్యాష్, దీనిని షబాంగ్ అని పిలుస్తాం మనం. వి కాల్ ఇట్ as షబాంగ్. ఈ షబాంగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు కరెంట్లీ ఏదైతే ఇంటర్ప్రెటర్ యూజ్ చేసి కింద రాసిన స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో మీరు సిస్టమ్ కి చెప్తారు. అలాగే మీ తర్వాత ఎవరైనా సరే ఈ స్క్రిప్ట్ ఓపెన్ చేస్తే ఇది ఎందులో ఏ షెల్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అని వాళ్ళకి తెలియడానికి కూడా పెడతారు. ఓకే, ఇది పెట్టకపోయినా కూడా మీకు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కాకపోతే ట్రెడిషనల్ గా పెట్టాలి. సో ఖచ్చితంగా పెట్టండి. ఇట్స్ లైక్ కొత్త బుక్ తెచ్చినప్పుడు హోమ్ పెట్టినట్టు. సో డెఫినెట్ గా పెట్టాలి. ఓకే, ఎకో హాయ్ టీమ్ వెల్కమ్ అని రాసాను అనుకోండి, ఇది ప్రింట్ అవ్వాలి మనకి. ఎకో అనేది ఏం చేస్తుందంటే మీరు ఏదైతే ఎకోలో ఇచ్చారో, ఎకో అని చెప్పి పక్కన మీరు ఏదైతే ఇచ్చారో దానిని ప్రింట్ చేస్తుంది. ఇది సి లాంగ్వేజ్ లో ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా? సో మీరు స్క్రిప్ట్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే మీ దగ్గర ఎగ్జిక్యూట్ పర్మిషన్ అనేది ఉండాలి. సో మీ దగ్గర ఇక్కడ ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్ చేసుకోవాలి. దానికి ఎలా మార్చాలి? chmod u+x యూజర్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇస్తున్నాను welcome.sh మీద. ఇప్పుడు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి 3-4 విధానాలు ఉన్నాయి. ఆ 3-4 విధానాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ బై welcome.sh. ఓకే, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ బై స్క్రిప్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు ప్రింట్ అయింది కదా, మీరు ఏదైతే ఎకోలో రాసారో అది ప్రింట్ అయింది చూడండి ఇక్కడ. సో ఇలా కాకుండా మీరు ఇంకోటి కూడా చేయొచ్చు, బ్యాష్ అని చెప్పి welcome.sh ఇలా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఇంకొక విధానం ఏంటంటే ఫుల్ పాత్ ఎంటర్ చేయడం /root by scripts1 by welcome.sh ఇలా కూడా welcome.sh ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ చేసినా సరే స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ we will use just this notation. ఓకే, సింపుల్ గా అయిపోతుంది. అప్పుడు మీరు ఎక్కువ ఏం ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. సో షబాంగ్ గురించి చూసాము. ఓకే, నైస్. ఇప్పుడు మనం షెల్ స్క్రిప్టింగ్ లో కమెంటింగ్ గురించి మాట్లాడుకుందాం.
ఓకే, కామెంట్స్ అనే లైన్స్ ఏవి కూడా, కామెంట్ చేసిన లైన్స్ ఏవి కూడా మనకి అవుట్పుట్ మీద కనపడవు. ఓకేనా, విఐ కామెంట్స్ డాట్ ఎస్హెచ్. ఈ కామెంట్స్లో మనకేంటంటే మల్టీ లైన్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్, 2 కామెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో స్క్రిప్ట్ రాద్దాము. ఓకేనా, సో బిన్ బై బ్యాష్. ఓకే, ఎకో script is about commenting. ఓకే, ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హ్యాష్ ఇచ్చి మీరు దిస్ ఈజ్ ఎ కామెంట్, యూ విల్ నాట్ సీ దిస్ ఆన్ అవుట్పుట్ అని ఇస్తారు. ఓకే, ఓకే, అంటే ఇది అవుట్పుట్ లో కనపడదు మీకు, ఎందుకంటే కామెంట్ కాబట్టి ఇది. అలాగే మల్టీ లైన్ కామెంట్ అన్నప్పుడు ఏంటంటే మీరు 2 దీంతో చూసుకుని కామెంట్ అని పెడుతున్నారు అనుకోండి, ఏ వర్డ్ తోటి మీరైతే ఓపెన్ చేస్తున్నారో కామెంట్ ని అదే వర్డ్ తోటి ఎండ్ చేయాలి. ఓకేనా, దిస్ ఈజ్ ఏ మల్టీ లైన్డ్ కామెంట్. ఓకే, ఇది కూడా మీకు కనపడదు. ఓకేనా, కామెంట్ అని ఎండ్ చేయండి. ఓకే, ఇక్కడ దేనితో అయితే ఓపెన్ చేస్తున్నారో కామెంట్ ని ఇక్కడ దాంతో క్లోజ్ చేయాలి. అర్థమైంది కదా? ఓకే, ఐ థాట్ వి షుడ్ ఈవెన్ యూజ్ దట్ నో యు డోంట్. లెసర్ దెన్ సింబల్ ఆల్సో. లేదు, జస్ట్ అది ఇస్తే చాలు. ఓకేనా, ఇప్పుడు యూజర్ మోడ్ ch mod u+x comments dot sh. ఇప్పుడు డాట్ బై comments dot sh అనేది చూద్దాం. చూడండి, మల్టీ లైన్ కామెంట్ రాలేదు, సింగిల్ లైన్ కామెంట్ రాలేదు. కాకపోతే మనం ఎక్కువలో ఏదైతే ఇచ్చామో అది మాత్రం వచ్చింది. అంతేనా? ఓకే, బట్ వై డు వి యూజ్ దీస్ కమెంట్స్ వెన్ ఇట్ డజంట్ కమ్? ఎందుకు వాడతాము జనరల్ గా అంటే మీరు స్క్రిప్ట్ రాసేసి వెళ్ళిపోతారు. రేపు పొద్దున్న ఎవడో వస్తాడు, వాడికి లాజిక్ అర్థం అవదు. సో వాడికి లాజిక్ అర్థం అవడానికి ఎక్స్ప్లెనేషన్ రాసి పెట్టుకుంటారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళే కొద్దీ చూపిస్తాను మీకు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వేరియబుల్స్ గురించి. ఓకే, వేరియబుల్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. వేరియబుల్స్ అనేవి ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు? వేరియబుల్ అంటే ఏంటి అసలు? వేరియబుల్ ఇస్ ఎ కంటైనర్ ఫర్ వాల్యూ. ఇట్ కెన్ బి మాడిఫైడ్ అండ్ రీయూస్డ్ కదా. వేరియబుల్ అనే దాన్ని మాడిఫై చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ది var1.sh. ఓకే, ఫస్ట్ స్క్రిప్ట్ చూద్దాం మనం. బిన్ బై బ్యాష్. ఇప్పుడు నేను ఒక కామెంట్ రాస్తాను. ఇక్కడ ఏమని రాస్తానంటే దిస్ ఈజ్ స్క్రిప్ట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వేరియబుల్స్ వర్క్. ఓకే, ఫర్ దిస్ వి డోంట్ యూజ్ ఎకో. ఎందుకు? కామెంట్ కదా. ఓకే, ఫైన్. కామెంట్ అనేది ఇక్కడ ఎందుకు? రేపు పొద్దున్న నువ్వు స్క్రిప్ట్ ఓపెన్ చేసావు అనుకో, ఈ స్క్రిప్ట్, అప్పుడు ఈ స్క్రిప్ట్ దేని గురించి అని ఇక్కడ కామెంట్ చదివితే తెలుస్తుంది నీకు. ఓకే, ఇది ప్రింట్ అవుట్ అవ్వదు, ఇది ప్రింట్ చేయక్కర్లేదు. అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏజ్ ఈక్వల్ టు 32, నేమ్ ఈక్వల్ టు రామ్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఎక్కువలో నేను వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేశాను. ఒక దగ్గర ఇంటీజర్ డిక్లరేషన్ చేస్తే ఒక దగ్గర స్ట్రింగ్ డిక్లరేషన్ చేశాను. స్ట్రింగ్ డిక్లరేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కామెంట్స్ పెట్టాలి. ఓకే, సో నా నేను ఏమంటానంటే మై నేమ్ ఈజ్ $name. ఓకే, రీయూజ్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేయని చెప్తున్నాను $name ఇచ్చినప్పుడు. అర్థమైందా? వేరియబుల్ నేమ్ కి ముందు డాలర్ ఇచ్చానంటే అర్థం ఏంటంటే దాని లోపల ఉన్న వాల్యూ ఏదో దాన్ని తీసుకో అని. అండ్ మై ఏజ్ ఈజ్ $age. ఓకే, సో నేను దీన్ని WQ చేస్తాను. చేసిన తర్వాత
chmod u plus x var1.sh అంతే కదా, అంతేనా కదా? var1.sh ఇస్తాను. చూడండి, మై నేమ్ ఇస్ రామ్, మై ఏజ్ ఇస్ 32. అర్థమైందా? సో దీంట్లోనే ఒక చిన్న చేంజ్ చేస్తాను చూడండి, var2.sh లో. ఓకే, నేను ఏం చేస్తానంటే cp var1.sh to var2.sh and then I will modify. ఓకే, vi var2.sh. ఇక్కడ ఏదైతే ఉందో దీని దగ్గర నేను ఏం చేస్తానంటే ఐ విల్ యాడ్ సంథింగ్. ఇక్కడ చూడండి, నేమ్ ఈక్వల్ టు స్వాతి అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఎకో మై న్యూ నేమ్ ఈస్ $name అని ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాను, సేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చానో దీనికే మళ్ళీ వాల్యూ మారుస్తున్నాను. ఇక్కడ సేమ్ వేరియబుల్ నేమ్ అనే వేరియబుల్కి ఇందాక రామ్ అనే వాల్యూ ఉంటే దాన్ని ప్రింట్ చేసిన తర్వాత నేమ్ అనే వేరియబుల్ని స్వాతికి మారుస్తున్నాను. అంటే సేమ్ వేరియబుల్ డిఫరెంట్ వాల్యూ. అర్థమవుతుందా? ఓకే. సేమ్ స్క్రిప్ట్ లోపల ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, chmod u plus x var2.sh. ఓకే, చూద్దాం. var2.sh ని రన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ రామ్ అంటుంది, తర్వాత స్వాతి అంటుంది. అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, వేరియబుల్ వాల్యూ అనేదాన్ని మనం మాడిఫై చేసుకున్నప్పుడు కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో దానిని తీసుకుంటుంది, పాత వాల్యూని తీసుకోదు. అర్థమవుతుందా? ఓకే, క్లియర్? బట్ బోత్ ద లైన్స్ కేమ్ నా. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాం కదా. ఓకే ఓకే. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు vi var2.sh ఇక్కడ ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫస్ట్ ఏజ్ ఈక్వల్ టు 32. ఓకే, ఏజ్ లో 32ని సేవ్ చేసుకుంటుంది. నేమ్ ఈక్వల్ టు రామ్. ఓకే, నేమ్ లో రామ్ని సేవ్ చేసుకుంటుంది. ఎకో మై నేమ్ ఈజ్ $name అన్నాను, సో ఇక్కడి నుంచి తీసుకుంటుంది. అది ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇక్కడి నుంచి తీసుకుంటుంది ఈ $name ని. ఇప్పుడు $name ఏంటి, రామ్. అవునా కదా? ఏజ్ ఎంత, ఏజ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, 32, ఇక్కడి నుంచి తీసుకుంటుంది. తర్వాత నేనేం చేశాను, నేమ్ ఈక్వల్ టు స్వాతి అని మళ్ళీ డిక్లేర్ చేశాను. అర్థమైందా? ఈసారి నెక్స్ట్ ఏం చేశాను, ఎక్కువ మై న్యూ నేమ్ ఈజ్ $name అన్నాను. ఈ $name ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? సో మరి సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు పైన కింద ఉన్న రెండు వస్తాయి కదా. అవునా కదా? var2.sh రన్ చేసినప్పుడు అందుకే మీకు ఇలా కనపడుతోంది. అర్థమైందా? అలాగే మనం ఒక కమాండ్ అవుట్పుట్ ని కూడా వేరియబుల్లో సేవ్ చేసుకోవచ్చు, vi var3.sh. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, bin/bash. ఓకేనా? ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక కామెంట్ రాసుకుందాం. దిస్ స్క్రిప్ట్ ఈస్ టు షో how to save a command output into a variable. అర్థమైందా? ఎలా చేస్తామన్నది చూద్దాం. ఓకేనా? డేట్ ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఈక్వల్ టు $date అన్నాను అనుకోండి. ఈ డేట్ లో ఏదైతే వాల్యూ కరెంట్లీ ఉందో దానిని నవ్ లో సేవ్ చెయ్యి అని చెప్తున్నాను. అర్థమైందా? ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎకో స్టేట్మెంట్ ఇచ్చేసి దిస్ ఇస్ కరెంట్ డేట్ అలా కాకుండా ఇలా రాద్దాం. ప్రెసెంట్ డేట్ అండ్ టైమ్ ఈజ్ $now. అర్థమవుతుందా? ఇలా ఇద్దాం. ఓకేనా? సో WQ చేద్దాం ఎగ్జిక్యూషన్ కి. chmod u plus x var3.sh. ఇప్పుడు ఏం చేస్తాం, ./var3.sh.
చూడండి ద ప్రెసెంట్ డేట్ అండ్ టైమ్ ఈ డేట్ లో ఏదైతే అవుట్పుట్ ఉందో అదే అవుట్పుట్ వచ్చిందా ఇక్కడికి. ఓకే, మేబీ సెకండ్స్ చేంజ్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు రన్ చేస్తే మళ్ళీ మారిపోతుంది టైమింగ్ బట్టి. డేట్ లో డైనమిక్ గా మారుతున్న వాల్యూ అనేది అక్కడికి అలొకేట్ అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా మీకు ఇవాళ నేను ఒక చిన్న స్క్రిప్ట్ చెప్తాను, తర్వాత మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. ఓకేనా? vi var4.sh. ఓకే, ఈ var4.sh లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాను విన్ బై బాష్. ఓకే, నేమ్ ఈక్వల్ టు $of, ఓకే, $cat/etc/PSSWD grep ram. అర్థమవుతుందా? grep ram చేసి కట్ హైఫన్ డీలిమిటర్ పెట్టి -F1 1 పెడితే మీకు అక్కడ రామ్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ డైరెక్టరీ ఈక్వల్ టు $of cat/etc/PSSWD ఓకేనా? హైఫన్ డీలిమిటర్ వచ్చేసి ఇది -F7. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎకో ద కరెంట్ యూజర్ నేమ్ ఈస్ అనిచ్చి $name అని ఇస్తాను. ఓకేనా? $name అని ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ $names. ఓకే, $name home directory is అనిచ్చి home అని ఇస్తాను. ఓకే, ఇచ్చిన తర్వాత WQ చేస్తాను. తర్వాత chmod u plus x var4.sh. ఇప్పుడు నేను దీన్ని var4.sh ని రన్ చేస్తాను. చూడండి, కరెంట్ యూజర్ నేమ్ ఈజ్ రామ్. ఓకే, హోమ్ డైరెక్టరీ 6 అనుకుంటా, 7 కాదు. ఓకేనా? అది ప్రాబ్లం. ఇది వచ్చేసి ఫీల్డ్ 6 అనుకుంటా. ఓకే, ఫీల్డ్ 6 అర్థమైందా? చేయండి, ఇప్పుడు వస్తుంది /home/రామ్ వచ్చిందా? ఇది తెలియాలంటే మీకు ఏం తెలియాలి? cat/etc/PSSWD grep ram అన్నప్పుడు 1 2 3 4 5 6 ఫీల్డ్ వచ్చేసి హోమ్ డైరెక్టరీ, 7వ ఫీల్డ్ వచ్చేసి షెల్. ఓకే, ఇది UID, ఇది GID. అర్థమైందా? సో ఇక్కడతో ఆపుతాను. ఓకేనా? టూ మచ్ అయిపోద్దేమో లేకపోతే. I was actually thinking, how will I remember this F1, 2, 3? So now with this line, it is okay. You got it right? Yeah. ఓకేనా? సో ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే, రేపు పొద్దున్న వచ్చేటప్పటికి మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, I want to list the fields of మీ యూజర్ నేమ్, యువర్ యూజర్ నేమ్. అర్థమవుతుందా? అంటే ఏమేమి వస్తాయి మీకు? నేమ్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి UID వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి GID వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి కామెంట్లో ఏదైనా యాడ్ అయితే కామెంట్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది? నెక్స్ట్ వచ్చేసి
హోమ్ డైరెక్టరీ వస్తుంది, అవునా కదా? లో యా హోమ్ డైరెక్టరీ వస్తుంది, అలాగే లాస్ట్ లో వచ్చేసి కరెంట్ షెల్ వస్తుంది. ఓకే, వీటన్నిటినీ కూడా వేరియబుల్స్ లో సేవ్ చేసి నాకు ఎకో ఇస్తే 1 by 1 రావాలి. కరెంట్ యూజర్ నేమ్ ఈజ్, హిజ్ యుఐడి ఈజ్, హిజ్ జిఐడి ఈజ్. అంటే ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ యూజర్ నేమ్ ఈజ్ రామ్, రామ్స్ యుఐడి ఈజ్ యుఐడి ప్రింట్ అవ్వాలి, రామ్స్ జిఐడి ఈజ్ జిఐడి ప్రింట్ అవ్వాలి, డిస్క్రిప్షన్ అబౌట్ రామ్ ఈజ్ అని చెప్పి కామెంట్ ప్రింట్ అవ్వాలి, హోమ్ డైరెక్టరీ ఆఫ్ రామ్ ఈజ్ అని చెప్పి హోమ్ డైరెక్టరీ ప్రింట్ అవ్వాలి, అండ్ ద కరెంట్ షెల్ ఆఫ్ రామ్ ఈజ్ అని చెప్పి బిన్ బై బ్యాష్ అని పడాలి. అర్థమవుతుందా? రాస్తారా? ఓకేనా అమ్మ నవ్య? నవ్య హలో, ఓకేనా? రాస్తావా స్క్రిప్ట్? యా రాస్తా సార్. ఓకేనా, ఇది Yeah. రాయండి. ఇది రాసి వస్తే నేను రేపు ఏం చేస్తానంటే, ఇద్దరు రాలేదు కదా ఇవాళ, సో ఇంకా ముందు Sankirtana is there. ఓ సంకీర్తన ఇస్ దేర్. ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్. సో ఇది చేస్తే, మీరు ఇది చేసి వస్తే నేను ఏం చేస్తానంటే రేపు నేను టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చెప్తాను. ఓకే, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చెప్పి అందులో కొన్ని స్క్రిప్ట్స్ చెప్తాను. ఇందులో ఎన్వైరన్మెంటల్ వేరియబుల్ ఉంది, అలాగే రీడ్ గురించి చెప్తాను రేపు పొద్దున్న. ఓకే, తర్వాత మనం మెల్లిగా కండిషన్స్ అండ్ లూప్స్ లోకి వెళ్ళి స్లోగా 1 by 1 నేర్చుకుందాం. ఓకేనా? స్క్రిప్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కొక్క దగ్గర మీకు చాలా ఉపయోగ